నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఎమ్మెల్యేగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజ్ ఠాకూర్. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్తున్న అభ్యర్థులు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సిపి గౌసాలం. విద్యా వైద్యంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 34, 35, 44 వార్డులకు సంబంధించి 26 లక్షలతో టవర్ సర్కిల్ నుండి గీతా భవన్ రోడ్డులో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. టవర్ సమీపంలోని మార్కెట్తో పాటు ఆలయంతో పాటు బ్రాహ్మణవాడ ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు 12.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. మంచినీటి చెరువులు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని చెప్పారు. సమగ్ర అభివృద్ధి కోసం వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లు, పార్కులు, రహదారులు, డివైడర్లు, డ్రైనేజీలతో పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడవాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, కమిషనర్ స్పందన, డిఈ ఆనంద్, గట్టు సతీష్, మాజీ కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, బాలే శంకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే మన మెడికల్ ఏజెన్సీలు కావచ్చు, కిరాణా కావచ్చు, టవర్ చుట్టుపక్కల ట్రాన్స్పోర్ట్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా నిరంతరం ఉండాలి. ఇక్కడ ధనికులు ఎందరు ఉంటారో పేదవాళ్ళు ఉంటారు. చిన్నప్పటికీ ధనవంతులు చూసినా, ఇక్కడ హమాలి సోదరులను చూసాం, లారీ డ్రైవర్లను చూసాం, ఇట్లా మా వంజరవాడ గట్టుకు రైతులను కూడా చూసాం. ఇక అన్ని వర్గాలు ఉన్న ప్రాంతం మన ఈ గంజిరోడు, బ్రాహ్మణ వీధి, వంజరవాడ, కింద మేదరవాడ దానిక, అట్లనే గంజి మా ముస్లిం సోదరు. మరి చూస్తున్నాం, మొన్న పిట్టతరవరాజు వాడిపోయిన కింద పోచమ్మ వాడొస్తుంది. సంధి మీరు అన్నట్టు నాకు తెలుసు. ఆడ నేను చదువుకున్న వీటిలో దాకా కిరాయి కుట్టు బ్రహ్మాండమైన అర్థమాసంటు రోడ్లు వేసాం. ఇక మిగిలిపోయినా 1, 2 44వ వార్డు గోలి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తాం. ఆ వార్డులో కూడా ఎంత పెద్ద రోడ్డు, ఎంత మంచిగా వేసాం మీరు అందరూ చూసారు. ఈ పెద్ద రోడ్డు వేస్తున్నాం. ఇక చిన్న ఒక 2 సందులు మా శంకర్ దగ్గరలో, సంఘం దగ్గరలో ఇంకేమైనా మిగిలి ఉంటాయి. అవి పెద్ద ముచ్చట కాదు, చేసేద్దాం. మన ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చాయి. దాదాపు 20 ఏళ్ళకెళ్ళి అసలు జైత్యాల నూకపెల్ల తెలియదు. అటువంటి దాన్ని ఇవాళ జైత్యాల కలిపి నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీల వ్యవస్థ అయింది, దవాఖాన అయింది, స్కూల్ అయింది, అక్కడ దవాఖాన అయింది, స్కూల్ అయింది, అంగన్వాడీ అయింది, ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. దానికోసం ప్రత్యేకంగా 12.5 కోట్ల రూపాయలు సెపరేట్గా మంజూరు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శాసనసభ సభ్యుడిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు అభినందన సభ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్ ఠాకూర్ ను గజమాలతో ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం ప్రాంతాన్ని ఇప్పటికే అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని రాజ్ ఠాకూర్ తెలిపారు. అద్భుతమైన టెంపుల్ సిటీగా మారుస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిషన్లకు కక్కుర్తి పడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం, కూలేశ్వరం అయిందని, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులు సాగుకు పనికిరాకుండా పోయాయని చెప్పారు. మేము చిరునవ్వుతో స్వాగతిస్తాం. కేవలం అభివృద్ధి వైపు పోతాం. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ఇవాళ నాకు 100లాదిగా తరలొచ్చిన ఈ యొక్క
మీ అందరి ఆశీర్వాదం, సింగరేణి కార్మిక బంధువుల ఆశీర్వాదం, అదే మాదిరిగా ప్రతి ఒక్క మేధావి ఆశీర్వాదం, యువ చదువుకున్నటువంటి వారి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడ భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఇలా అన్ని మతాలను టెంపుల్ టౌన్ గా చేస్తామనే విషయాన్ని చెప్పాం. టెంపుల్ టౌన్ గా అంటే ఒక హిందువే కాదు, సనాతన ధర్మంతో పాటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన అన్ని గుళ్లను కడతా ఉన్నాం, కట్టి తీర్థం. ఈ ప్రాంతం తెలంగాణనే అద్భుతమైన నగరంగా చేసే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము ఎవరిని కించపరచం. ఎన్నికలప్పుడు రాజకీయం, ఎన్నికల తర్వాత ఆత్మీయత, అనుబంధం, అభిమానం, కేవలం అభివృద్ధి అనే ఒక అంశం నినాదంతో మాత్రమే ముందుకు పోతా ఉన్నాం. కానీ మాకు చాతనైతలేదు, మేము మాట్లాడతలేము, జవాబు ఇస్తలేము అనుకుంటే మేము జవాబు ఇవ్వడం మొదలు పెడితే ఏమైతుందమ్మా? విద్యార్థులు కలలు కనాలని, వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక శాంతినికేతన్ పాఠశాలలో నిర్వహించిన 53వ విద్యా వైజ్ఞానిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల విద్యా వైజ్ఞానిక స్టాళ్లు పరిశీలించి అభినందించారు. విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ అన్నారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో నూతన ఆవిష్కరణలు విద్యార్థుల నుండి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 5, 6 తేదీలలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ మేళాను నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, ఎంపీడీఓ తరుణి ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా 3వ విడత నామినేషన్ల స్వీకరణ కేంద్రాలతో పాటు పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సిపి పర్యవేక్షించారు. అలాగే వీనవంక మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి, వల్బాపూర్, జమ్మికుంట పరిధిలోని జగ్గయ్యపల్లి, ఇల్లందకుంట మండలంలోని నాగంపేట, టేకుర్తి, హుస్రాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పలువురు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి సిపి గౌస్ ఆలం హెచ్చరించారు. ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు హుజరాబాద్ ఏసీపీ మాధవి, సిఐలు లక్ష్మీనారాయణ, కరుణాకర్, రామకృష్ణ, ఎస్ఐలు ఆవుల తిరుపతి, క్రాంతి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి మండలంలో ఉన్న క్రిటికల్ పోలీస్ స్టేషన్ లొకేషన్ చూస్తున్నాం. దీనికి బందోబస్తు ప్లానింగ్ జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా డైలీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ కూడా రెడీ అయింది. అండ్ ఈసారి ఆల్ 3 ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు నిరంతరం ప్రజా శ్రేయస్సుకై శ్రమించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని రూరల్ మండలం చెర్లపల్లి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డుతో పాటు 6 వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనందరెడ్డి, ఉప సర్పంచ్ దుమల సుమన్, వార్డు మెంబర్లు ఇమ్మడి విజయ్, బాలుసాని విజయ, బాలుసాని స్వరూప, కోల రాజిరెడ్డి, బొమ్మేన రాజేందర్లను జీవన్ రెడ్డి శాల్వాలతో సన్మానించారు. చెర్లపల్లి గ్రామం ఏకగ్రీవంగా నిలిచి ఆదర్శంగా నిలిచిందని జీవన్ రెడ్డి కొనియాడారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోవడం శుభసూచకమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున గ్రామ అభివృద్ధి సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందన్న, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల మండలం చెర్లపల్లి గ్రామం ఏదైతుందో ఏకగ్రీవంగా నిలిచి ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి తప్పదంటున్నాయి. ఇలా ఆడబిడ్డ వనిత ఆనందే
అట్లాగే వార్డు సభ్యులు అందరూ కూడా ఎదుగుతున్నదో ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఒక భావనతో నిర్ణయం తీసుకోవటం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా చెర్లపల్లి గ్రామం నా ముందు నుండి కూడా అత్యంత సన్నిహితమైనటువంటి ఒక గ్రామం. జగిత్యాల సరిహద్దులో ఉండి ఇవాళ ఒక విధంగా జగిత్యాల ఎక్స్పాన్షన్ అభివృద్ధి అంతా కూడా చెర్లపల్లి గ్రామంలో కనబడతాయని చెప్పండి. అసలు మనం ఇదివరకే గతం లోపల జగిత్యాల నుండి అటు కల్లపల్లి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం చేసుకోవడం, కల్లపల్లి చెరువు కట్ట తీసుకెళ్ళి అక్కడే కావాల్సినటువంటి సామూహిక భవనాలే కానీ త్రాగునీటి సదుపాయమే కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా భవిష్యత్తులో జాతీయ రహదారి కూడా మనకు మన గ్రామం పైకి వస్తుంది. జాతీయ రహదారిలో ఏదైతున్నదో మనకు సైట్స్కు సర్వీస్ రోడ్స్ వస్తాయి. మనకు ఇబ్బంది లేకుండా రైతులకి ఏదైతున్నదో పక్కన సర్వీస్ రోడ్స్ వస్తాయి బాబు. ఇప్పుడు హైవే ఏదైతుందో ఎత్తు మీద వస్తాయి. హైవే ఎత్తు మీద వచ్చేకల్లా మనకు హైవే వినియోగానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పక్కన సర్వీస్ రూట్స్ వచ్చేకల్లా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాలలో 3వ విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా గ్రామాలలో సర్పంచులు, వార్డు మెంబర్లు జోరుగా నామినేషన్లను దాఖలు చేశారు. పలు పార్టీలకు చెందిన నాయకుల మద్దతుతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వడ్డెర ఎల్లం నామినేషన్ వేశారు. ముందుగా వడ్డెర కుల బాంధవులు గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేసేందుకు ర్యాలీ చేపట్టారు. డప్పు చప్పులతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి ఎల్లం నామినేషన్ దాఖలు చేశారు. లింగన్నపేట గ్రామ అభివృద్ధికి పాటుపడతారని గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుల బాంధవులు పాల్గొన్నారు. వలన నేను ఇట్లెల్లయ్య అను లింగన్నపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్లకు, నా తమ్ములకు, యూత్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఎల్లవేళ నేను సర్పంచ్గా గెలిస్తే ఎల్లవేళగా మీ సేవ చేస్తానని నేను నామినేషన్ వేయడానికి నేను ముందుకు వస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసం నేను ఏ పనులైనా లీగల్గా నేను పనులు చేస్తానని నేను ముందుకు వస్తున్నాను. అందరిగా నాకు ఆశీర్వదించగలని నా యొక్క మనవి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో 3వ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో ఆశావహులు తమ అనుచర గణంతో ర్యాలీలు చేస్తూ నామినేషన్లు వేస్తున్నారు. ఓదెల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వీధుల గుండా తమ అనుచరులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందజేశారు. గత 2 సార్లు తనను సర్పంచ్గా చేసి ఒక్కసారి తన అమ్మను సర్పంచ్ చేసిన ప్రజలు 4వసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆకుల మహేందర్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల్లో ముందుంటానని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు ముమ్మరంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. లాలపల్లి గ్రామానికి చెందిన కళ్లెం వెంకటరెడ్డితో పాటు పలువురు సర్పంచ్, వార్డు అభ్యర్థులుగా వేరువేరుగా నామినేషన్లను దాఖలు చేశారు. 3వ విడత ఎన్నికల్లో భాగంగా 3వ రోజు నామినేషన్ల కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. ఈ రోజు లాలపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేస్తున్నాను. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిస్వార్థంగా పనిచేయటకు నా సాయశక్తులకు కృషి చేస్తానని నామినేషన్ దాఖలు చేస్తున్నాను. నేను ముందుకు వస్తున్నాను. ఎలిగేడు మండలంలో లాలపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని నామినేషన్ దాఖలు చేస్తున్నాను.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో సర్పంచ్గా సీనియర్ రిపోర్టర్ శ్రీమంతుల సదానందం నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా గ్రామంలో డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన అనుచర గణంతో సదానందం నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని సదానందం తెలియజేశారు. ఉద్యమం నుండి తాను ప్రజా జీవితంలో ఉన్న తనకు గ్రామ సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో 3వ విడత సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ వార్డు సభ్యులుగా అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బుచ్చెల్ల బాల్ రాజ్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయుటకు పెద్ద ఎత్తున గ్రామస్తులతో బయలుదేరారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బాలరాజు గౌడ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి బాలరాజు గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను ఇంతకుముందు సింగిల్ విండో చైర్మన్ గా కూడా చేశాను. మరియు నాకు ఈ గ్రామం యొక్క ప్రతి విషయానికి వచ్చే వరకు ప్రజలు నాకు మొదటి నుండి చాలా సహకరించారు. మరి నేను అందరి వాడిని ఎలాంటి విభేదం లేకుండా నేను ఫస్ట్ నుండి ప్రతి ఒక్కరికి ఎన్నో విధాలుగా నేను సేవ చేసినాను. మరియు సింగిల్ విండోగా ఉన్నప్పుడు కూడా చాలా చాలా ఏకదం నష్టాల్లో ఉన్న సొసైటీని నేను 5 సంవత్సరాల్లో ఒక గ్రామాభివృద్ధిలో భాగంగా అనేకమైనటువంటి ఇక్కడ యువత అండ్ అనేక 12 కుల సంఘాల సభ్యులుగా వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన గ్రామాభివృద్ధిలో భాగంగా మొట్టమొదటిగా మన ఊరికి కావాల్సింది బాలజన్ ఆధ్వర్యంలో 100% అభివృద్ధి చెందుతుందని గాఢంగా నమ్ముతూ ఒకటి డబుల్ బెడ్రూమ్, ఇది డబుల్ రోడ్ ఏదైతే ఉందో డబుల్ రోడ్ కనెక్టివిటీ గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. చదువులో వెనుకబడుతున్నాననే బాధతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. హుజరాబాద్ మండలం సిరసపల్లి గ్రామంలో కొక్కొండ అభినయ సుధన్ అనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సింగపూర్ కిడ్స్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు తెలుస్తోంది. చదువులో వెనుకబడి ఉంటున్నానని ఎప్పుడూ మదనపడుతూ ఉండేవాడని తెలుస్తోంది. మనస్తాపానికి గురై ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకున్నాడు. గమనించి హుటాహుటిన హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా చెప్పారు. విద్యార్థి మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని మృతుని తండ్రి కొక్కొండ రమేష్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య తండ్రి మ్యాకల దేవయ్య ఇటీవల మరణించాడు. జోగాపూర్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ ఉప సర్పంచ్ బొడిగె అనిల్ గౌడ్, ప్రవీణ్, లింగయ్య, దేవయ్య, నగేష్, మల్లయ్య, నిఖిల్, కొమరయ్య పాల్గొన్నారు.
సింగరేణి విశ్రాంత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. కనీసం పెన్షన్ 15,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. దివంగత నేత కాకా వెంకటస్వామి కృషితో సింగరేణి కార్మికులకు పెన్షన్ అందించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా రిటైర్డ్ కార్మికుల బ్రతుకులు మారడం లేదన్నారు. తమ సమస్యలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వివరించామని తెలిపారు. కనీస పెన్షన్ అందించాలంటూ పార్లమెంట్లో పోరాడుతున్న ఎంపీ వంశీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన సెంటినరీ కాలనీలో చేపట్టబోయే విశ్రాంత కార్మికుల సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శంకరయ్య, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో మేము పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి మాకు ఉన్నటువంటి సమస్యల గురించి వివరించడం జరిగింది. అప్పుడు కూడా మా సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి సందర్భం అందరికీ తెలుసు. మరి నిన్నటి సెషన్లో కూడా మరి సింగరేణి విశ్రాంత కార్మికుల గురించి మరి తను ఖచ్చితంగా అక్కడ నిలదీయడం జరిగింది ప్రభుత్వాన్ని. మరి ఇంకా గట్టిగా వాదించి మాకు పెన్షన్ పెరిగే విధంగా మరి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తూ వారికి గడ్డం వంశీకృష్ణ గారిది కూడా మరి సింగరేణి విశ్రాంత కార్మికులు రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. కాకా వెంకటస్వామి గారు 30-35 సంవత్సరాల క్రితం కార్మికులు ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఖచ్చితంగా సింగరేణి విశ్రాంత కార్మికులకు పెన్షన్లు ఉండాలనేటువంటి ఉద్దేశం మీద అప్పుడు సింగరేణి కార్మికుల వద్ద 3% బేసిక్ మీద కట్ చేసి 25% పెన్షన్ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేయడం జరిగింది. వాస్తవానికి మేము డిక్లరేషన్ ఇవ్వడానికి కారణం భవిష్యత్తులో పెన్షన్ పర్సెంటేజ్ పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లు కానీ ప్రభుత్వాలు కానీ ఇంకా కొంచెం దృష్టి పెట్టి మాకు మేలు చేసేటువంటి మరి పరిస్థితి తీసుకొస్తారనేటువంటి ఉద్దేశం మీద మేము డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి ఆ 3% కాస్త 7% చేసినలు కానీ మాకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆర్సీఓ ఏ క్లబ్ నుండి చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ట్రాక్టర్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్ యజమానులు, కూలీలు పాల్గొన్నారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కూలీలు వేడుకున్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉచిత ఇసుక, మట్టి పాలసీపై అసత్య ఆరోపణలు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని కోరారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు ఇసుక మట్టిని ఫ్రీ ఇచ్చే పాలసీ తెస్తామని హామీ ఇచ్చారు. అన్న విధంగానే మాకు పాలసీ ఇచ్చినారు. కానీ మధ్యలో కొంతమంది దుర్మార్గుల ఆరోపణల వల్ల మళ్ళా మాకు యథావిధిగా గతంలో ఏదైతే 5-6 సంవత్సరాల క్రితం ఉన్న పాలసీ అప్పుడు అభియోగాలు ఎట్లున్నాయో మళ్ళీ సేమ్ అదే పాత మోడల్కి వచ్చింది. కావున మేము మళ్ళీ ఇప్పుడు రోడ్డున పడ్డాం. దయచేసి ఎవరో అన్నారని మా ట్రాక్టర్ యజమానులకు కానీ మా కార్మికులకు కానీ అన్యాయం చేయొద్దని మేము ఈ పత్రిక మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాము. దయచేసి మాకు ఇక నుండి అయినా మాకు ఆ ఇసుక పాలసీని మళ్ళీ పునరుద్ధరించండి, మమ్మల్ని కాపాడండి. లేకపోతే మేము చచ్చిపోయే రోజు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఉపాధి లేక. మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులం. మేము అయినా కంటే మా కార్మికులైనా కంటే ఏదో మేము అలా తెల్లబట్టలు వేసుకుని నలుగురు కనబడతాం. కానీ మాకు కూడా ఇల్లు లేవు. 2 పూటలు తిన్నామన్నా కూడా మా ట్రాక్టర్లు నడుస్తూనే మేము తినే పరిస్థితి కనబడుతున్నాయి. దయచేసి అర్థం చేసుకొని ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మాకు ఎలాంటిది లేకుండా, షరతులు లేకుండా 2-3 సంవత్సరాల క్రితం ఉన్న ఉసుక రేటు 4,500 నుంచి 5,500 మధ్యన ఉండేది. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు ఉచిత ఇసుక పాలసీ అమలు చేపిస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడని చెప్పి అదేవిధంగా రామగుండంలో అమలు చేపించిన మన ఎమ్మెల్యే గారు 1,200 రూపాయలకి ఏదైతే 5 సంవత్సరాల క్రితం సోమర సత్యనారాయణ ఉన్నప్పుడు 800 రూపాయలు నడిచిన ఇసుక రేటు ఉన్నదో దాని ప్రకారమే ఇక్కడ 1,200 రూపాయలకి ఇసుక నుంచి లేని ఇప్పుడు ఇందిరా మిల్లు కానీ లేని వాళ్ళు చిన్నగా 2 రూమ్లో రేకుల షీట్ వేసుకుందామన్నా కానీ ఈ ఇసుక రేటు చూసి వేసుకోలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని ఉన్న రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా మంది చిన్న ఇల్లులు కట్టుకొని సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇసుక నడవడం వల్ల ఎంతో మందికి ఆర్థికంగా లాభం జరుగుతుంది.
అదేవిధంగా మట్టి కూడా అంతకుముందు 1600 1800 ఉన్న మట్టిని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సింగరేణి అధికారులతో మాట్లాడి 800 900 డ్రిప్ అందించడం జరిగింది. ఆ 800 900 కూడా లేబర్కి ఇవ్వడానికి కానీ డ్రైవర్లకు ఇవ్వడానికి కానీ ఏదైతే డీజిల్ కోసమే మేము తీసుకోవడం జరిగింది తప్ప లేదా మేము లక్షలు సంపాదించడానికి కాదు. మేము ఆ ట్రాక్టర్ నడిస్తేనే ఒక ట్రిప్ మీద 100 150 రూపాయలు మిగిలి మా ఉపాధి ఇంట్లో జీవనోపాధి జరుగుతుంది. కాబట్టి కొంతమంది సోదరులు ఇప్పటికైనా వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మొత్తం ఓవరాల్గా రామగుండం ప్రాంతంలో ఒక 5-6 వేల మంది ట్రాక్టర్ల మీద బతికే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఉపాధి మీరు చెడగొట్టిన వారు అవుతారు. కాబట్టి సోదరులారా ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లె ప్రాథమిక పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మై మరపించే విధంగా ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కనువిందు చేస్తోంది. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా గోడలపైన వివిధ రకాల బొమ్మలను వేసి పాఠాలను బోధిస్తున్నారు. బడి గోడలనే పాఠాలుగా మార్చి చెబుతున్న ప్రభుత్వ పాఠశాలపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 38 లక్షల ప్రభుత్వ నిధులతో తరగతి గదులు నిర్మించింది. తదుపరి బదిలీపై వచ్చిన వంశీ మోహన ఆచార్యులు అనే ఉపాధ్యాయుడు తన సొంత డబ్బులు 70,000కు పైగా వెచ్చించి పాఠశాల స్థితిగతులను మార్చేశాడు. సుమారు 38 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలోని పిల్లలను ఆకట్టుకునేలా గోడలతో పాటు ఫ్లోరింగ్ పై బొమ్మలను వేయించారు. ఆంగ్ల పదాలు, తెలుగు వ్యాకరణం, ఆటలు తదితరాలు వాటిలో ఉన్నాయి. ఇక పాఠశాల బయట ఉన్న వరండాలో వేసిన వైకుంఠపాలి ద్వారా లెక్కలను నేర్పడం ప్రత్యేకత అని చెప్పవచ్చు. వైకుంఠపాలి గడుల్లో 3 విద్యార్థులు నిల్చొని ఉంటే బయట 3 ఆడుతుంటారు. ఒక్కొక్కరి వద్ద ఘనం ఆకారంలో ఉండే 3 డైస్ ఉంటాయి. రెండింటిపై అంకెలు, ఒకదానిపైన ప్లస్ మైనస్ గుర్తులుంటాయి. బయట ఉన్న వారు 3ంటిని ఒకేసారి వేస్తారు. వచ్చిన గుర్తు ఆధారంగా 2 డైస్లలో కనిపించే అంకెలను కూడడం లేదా తీసివేయడం చేస్తారు. దీంతో వచ్చిన సంఖ్య ఆధారంగా వైకుంఠపాలిలో ఉన్న విద్యార్థులు గడులు మారుతూ ఉంటారు. వినూత్న రీతిలో విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా లెక్కలను చెప్తూ అబాకస్ శిక్షణ ఇస్తున్నారు. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. ఇక్కడ యాక్టివిటీ చాలా బాగుంది. సార్లు రోజు పాఠాలు చెప్తున్నారు. పాఠాలతో మ్యాథ్స్ నేర్చుకుంటున్నాము. ఆటలతో కూడా చాలా మంచిగా ఉంది. నేను స్కూల్లో రోజు అన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. మా స్కూల్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా మా స్కూల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కేవలం గోడలపైన కాదు, మెట్లపైన ఎక్కాలు. స్కూల్ ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. కిచెన్ గార్డెన్ లో ఒక్కో విద్యార్థి ఒక్కో చెట్టు నాటారు. వాటి సంరక్షణ కూడా వారి బాధ్యతే. అలాగే బర్త్డే గార్డెన్ లో వారి బర్త్డే రోజు ఒక మొక్కను నాటుతున్నారు. నిత్యం ప్రార్థనలో విద్యార్థులతో ఇంగ్లీష్ పేపర్స్ చదివించడంతో పాటు సూక్తులు, నీతి కథలు చెప్పిస్తారు. తరగతుల వారీగా తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులు చేస్తున్న హోంవర్క్ వీడియోలు తల్లిదండ్రులు, బడిలో విద్యార్థుల ప్రదర్శనను ఉపాధ్యాయులు గ్రూపులో పెడతారు. విద్యార్థులను చేర్పించడమే కాకుండా వారికి సామాజిక ఆర్థిక వ్యవస్థలపై చిన్నతనం నుండి అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో వినూత్న రీతిలో పాఠాలను బోధిస్తున్నారు. విద్యార్థుల మానసిక స్థితికి అనుగుణంగా అనేక రకాలుగా బోధిస్తూ ఉండడం ప్రధాన ఉపాధ్యాయుడి ప్రత్యేకత. ప్రైవేట్ కంటే ధీటుగా అన్ని విషయాల్లో మన స్కూల్ ముందుండాలనే సంకల్పంతో కొంత నా అమౌంట్ కూడా పెట్టి స్వచ్ఛందంగా ఈ పెయింటింగ్ అంతా కూడా ప్రైవేటు వాతావరణాన్ని తలపించి దాటికంటే అధికంగా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పి ఈ విధంగా పెయింటింగ్ అవి వేయించడం జరిగింది. 25 కంటే ఎక్కువ రకాలుగా వాళ్ళు ఆడుకొని, ఇప్పుడు మల్టీగ్రేడ్ టీచర్లో ఏంటంటే మేము ఒకరి క్లాస్ చెప్తుంటే ఇంకో క్లాసు వాళ్ళు స్వయంగా నేర్చుకునే విధంగా ఈ యొక్క మ్యాథ్స్ యాక్టివిటీస్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల యాక్టివిటీస్, కార్నర్స్, షేప్స్ ఇదంతా కూడా గోడలకున్న పెయింటింగ్ ద్వారా వాళ్ళే స్వయంగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా మ్యాథ్స్ను నేర్చుకోవడానికి, వాళ్ళు ఆనందంతో నేర్చుకోవడానికి మరియు స్కూల్కు రావడానికి ఈ యాక్టివిటీస్ అనేవి చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్కు పిల్లలను తప్పకుండా మా స్కూల్లోనే చూడండి, మా పిల్లల్ని చూడండి. మేము ఫిబ్రవరి 21 నుంచి ముందే స్టార్ట్ చేస్తున్నాం అడ్మిషన్స్ ప్రక్రియ. ముందే ఎక్కువ మంది మీరు క్వాలిటీ చూడండి, మమ్మల్ని ఒకసారి నమ్మండి.
ఖచ్చితంగా మేము ఆ క్వాలిటీని ప్రైవేట్ కంటే ఎక్కువగా క్వాలిటీని తప్పకుండా చూపిస్తాం. ఫస్ట్ క్లాస్ అయినా మా బాబు డివిజన్ వరకు వస్తాడు. దానికి చాలా ఎఫర్ట్ పెట్టి సార్ వాళ్ళే సంపత్ సార్ కానీ వంశీ సార్ కానీ ఎఫర్ట్ పెట్టి చెప్పడమే జరుగుతుంది. ఇంగ్లీష్లో చెప్తారు. స్టడీ బాగుంటుంది. ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా బాగా వేయించారు సార్ వాళ్ళు. ఈ విలేజ్ నుంచి ఎక్కువ బయటికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. దాదాపు అందరూ ఇక్కడికే వస్తారు. ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. దానికి చాలా కృషి అంటే సార్ వాళ్ళదే ఉంది ముఖ్యంగా. అందుకే సార్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పడం జరుగుతుంది. స్టడీ కూడా బాగుంది. ఇక్కడ పెయింటింగ్ కానీ అన్నీ బాగుంది. వివిధ రకాలుగా చాలా రకాలుగా మంచిగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో సార్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అన్ని బొమ్మలు వేయించి చాలా బాగుంది. ఇక్కడ ప్రైవేట్ ధీటుగా ఈ స్కూలు చూడడానికి చాలా ఆకర్షితంగా ఉంది. అందుకే పిల్లలు కూడా వస్తారు. పిల్లలు కూడా అదే వేలో అదే వాతావరణంలో ఉండి చదువుకుంటున్నారు. వేరే దగ్గర కూడా ఇలా ఇదే వాతావరణం ఉండి ఇదే విధంగా ఉంటే స్కూళ్ళు అన్నీ వేరే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే వస్తారు. ఇదే వాతావరణం అన్ని స్కూళ్ళకు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా మాలాంటి పేద వాళ్ళకి చాలా బాగా అనువుగా అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్ని స్కూళ్ళు ఇదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.